ఇప్పటికిప్పుడు ఇంకింత ఉప్పు బుక్కినట్టే హై బీపీ లేస్తది ఇసువంటి మాటలింటే. మన సోయి మనం జూసుకోక మందిని బద్నాం జేసుకుంటా, ఉద్దర ముచ్చట్లు ముంగటేసుకుంటా మాట్లాడితే ఇనేటోళ్ళ ముంగట ఇజ్జత్ పోతానని అనిపియకుండొచ్చినా ఈళ్ళకు? తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ చదువుల మీద, తెలంగాణ యాస, భాష మీద పడేడుసుడు, ఎక్కిరిచ్చుడు ఎన్నడు మారతారో ఇంకా. అరే! చెప్పి నోరు నొస్తుంది గానీ ఈళ్ళకి మాత్రం సోయొస్తలేదో ఏం పాడో. షి! శాపదచ్చినా వాసం చావనట్టు ఈ ఏపీ పార్టీ లీడర్లు ఏర్వడి ఎవరి రాష్ట్రం వాళ్ళకైనా ఇంకా మారకుంటా మసిబట్ట మాటలు మతిలేని కామెంట్లు చేసి తెలంగాణ జనంతో అచ్చింతలేయించుకుంటారు. పసుపు పార్టీ పండుగ అనుకుంటా మహానాడని పెట్టుకుని దండగా ముచ్చట్లు ముంగటేసుకున్నారు. ఈ అక్క నిన్న మానాడులో మాట్లాడుకుంటే ఏమంటది? వి వాంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. రైట్ అక్క, మనం కుల్లం మాట్లాడుకుందాం. ఇంకా తెలంగాణకు విద్యాశాఖకు మంత్రి లేడు సరే, మరి ఏపీలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ నరికింది ఏముందక్క? బీహార్ కంటే అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడుందట. లెక్కలు తీసి ఒక్కసారి చెక్ చేసుకోరు మంచిగా. మీరు చక్కగా చేసుకుని అప్పుడు మంది మీద వాడు ఏడిస్తే మంచిగుండు అని అనుకుంటే ఈమె మాటలైన తెలంగాణ జనం గట్టిగానే అరుచుకుంటారు. మహానాడని పెట్టుకురు మంచిదే, మీ పార్టీ పనితనం ఏందో జనాల జాకిలు పెట్టి లేపాలనుకురు సరే, బాబు గారి పాలన బంగారమయమని ఏకదం ఎలివేషన్లు ఇచ్చుకోవాలనుకురు అది కూడా సరే. నడిమిట తెలంగాణ విద్యాశాఖ గురించి నవ్వులాటగా మాట్లాడవలసిన అక్కరేమున్నది? మీ స్టేట్ లో పక్క పార్టీల లీడర్ల మీద పంచులేసుకుర్రు, గొడ్డలి పార్టీ రక్త చరిత్ర నేతలు అని తిట్టుకురు సరే, పక్క రాష్ట్రం మీద ఏడిపేందుకు చెప్పాక మేం గానీ మా తెలంగాణ లీడర్లు గానీ పవర్ ఉన్న పార్టీలు గానీ ప్రతిపక్ష నేతలు గానీ ఏనాడైనా ఎవ్వరైనా ఒక్కటంటే ఒక్క మాట మీ సర్కార్ల శాఖల గురించి మాట్లాడిరా? మీదికెళ్ళి నిన్నయాల ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు విశ్లేషణ చేసుకుంటా మీ లీడర్ల మీద ఒక్క మాట అనగానే అంతెత్తులేసి ఎగిరితిరి, కేసులు పెడతాము అరెస్టులు చేస్తాము అనుకుంటా పోలీసులను పంపేదాకా పొట్టు ఆగం కథలు చేస్తారు. మా రాష్ట్రం గురించి మా లీడర్ల గురించి మీరు మాట్లాడే అక్కరేంది అని డైలాగులు దంచి కొడుతుంది. మరి మీరు చేసిందేంది? పక్క స్టేట్ గురించి మాట్లాడొద్దు అని సత్యపూస మాటలు మాట్లాడి మీరు మాత్రం పక్క రాష్ట్రాల శాఖల గురించి ఇజ్జ తీసి గజ్జెగట్టినట్టు మాట్లాడొచ్చునా? అంటే మీ చంద్రాల పాలన ఏ తిరిగా వెళ్ళిపోతుందని చెప్పుకునే తందుకు పోలుస్తానికి అవతల రాష్ట్రాలను అవమానించాలనా? ఇక్కడ పవర్ ఉన్న కాంగ్రెస్ సర్కార్ను కూడా అనవలసిందే. తెలంగాణని ఎన్ని తీర్ల మాటలన్నా అసలు తెలంగాణనే పదం డిక్షనరీ లేదన్నా సప్పుడు చేస్తలేరు. అరే అది కూడా ఓనీరి. మరి మీ పార్టీ లీడర్ సీఎం రేవంత్ రే ఎక్కిరిస్తారు కదా, ఇప్పటికన్నా సప్పుడు చేయరా? మరి మంత్రివర్గంకి వెళ్ళి ఒక్క మినిస్టర్ అన్న ముంగట్టుకొచ్చి అరే ఇదేం పద్ధతి, మా మీద మీ ఏడిపోయిందని మాట్లాడరా అని అనుకుంటా చూస్తున్న తెలంగాణ జనం కూడా సురుకులు అంటిస్తున్నారు. మీ జోలే వద్దు మీ సోబతే వద్దని కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎవరి దాళ్ళు ఏరిబడి ఎవరి సర్కారాలు నడిపించుకుంటుంది. అయినా మారకుంటా ఇంకా తెలంగాణ మీద పడేడిస్తే ఏమొస్తుంది? ఇంకొక్కసారి ఇట్లనే తెలంగాణ చదువుల మీద, సర్కారు మీద, సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద దేని గురించి అయినా సరే తెలుగు తమ్ముళ్లే గాని పెద్ద లీడర్లకు అన్నసంటోలే గాని ఏం మాట్లాడినా గానీ చీరి చింతగడతాము బరాబర్ బుద్ధి చెప్తాం అనుకుంటా గట్టిగానే మండిపడుతున్నారు తెలంగాణ ఉద్యమకారులు.